హలో అండి, వెల్కమ్ టు అన్వ్యూస్. ఈ రోజు ప్రోమో చూసిన తర్వాత టేస్టీ తేజ యష్మి గుడ్డిగా వెళ్ళిపోయారు అనిపించింది. వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా చేతిలో ఉన్న ఆటను వదిలేసుకున్నారా అనిపించింది. వాళ్ళు ఎస్పెషల్లీ ప్రోమో 1 చూసిన తర్వాత. ఇంక ప్రోమోటోలో చూస్తే ఆఖరికి అందరికీ తెలిసిందే మెగా చీఫ్ ఎవరయ్యారు అనేది, ఎలా అయ్యారు అనేది. మెగా చీఫ్ అయింది ఎంతవరకు న్యాయం, సో ఎంతవరకు ఒక కరెక్ట్ అయిన పర్సన్ కే మెగా చీఫ్ పదవిని అంత పెట్టారో అందరు కలిపి. దీని గురించి మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో అంతా అయిపోయిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మనం అక్కడ మళ్ళీ డిస్కషన్ చేద్దాం. సో అయితే ప్రోమో 1 లో చూస్తే ఫస్ట్ టాస్క్ అయింది కదా. ఫస్ట్ టాస్క్ లో ఎవరు, ఫస్ట్ టేస్టీ తేజ వచ్చాడు 50, నెక్స్ట్ రోహిణి 40. సో ఇలా అంటే విష్ణుప్రియకి 10, యష్మికి 20, పృథ్వీకి 30 కదా, ఇలా వచ్చాయి కదా. సో ఈ రోజు ఆటో టాస్క్ పెట్టారు. ఆటో టాస్క్ చూసాం కదా, ప్రోమోలో చూసిందే, ఇందులో మాట్లాడుకోవడానికి ఏం లేదు. మనం చూసిన దాంట్లోనే 5 కూర్చున్నారు, ఆరాంగా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ముందు టేస్టీ తేజని తోసేస్తారు. ఇది లైవ్ లో ఏం జరిగిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ముగ్గురు ఏమనుకున్నారు, అరే మన ముగ్గురం కలిపి వీళ్ళకి పాయింట్స్ ఎక్కువ వచ్చాయి కదా. అంటే టేస్టీ తేజకి 50 ఇప్పుడే చెప్పాను కదా, టేస్టీ తేజకి 50 పాయింట్స్ వచ్చాయి, రోహిణికి 40 పాయింట్స్ వచ్చాయి. సో విష్ణుప్రియ, పృథ్వీ, యష్మి కలిపేసి ముగ్గురం కలిపి టేస్టీ తేజని తోసేస్తే ఎక్కువ మార్క్స్ వచ్చిన 10 మార్క్స్కి వచ్చేస్తే కిందకి వెళ్ళిపోతారు కదా అనుకున్నారు. సో వీళ్ళకి బల్బు వెలగలేదు, అవినాష్కి బల్బు వెలిగింది. బల్బు వెలిగిన పాయింట్ ఏంటి, ఎక్కువ వచ్చినోడు ఎక్కువగా ఉండాలని చూడాలి, అవునా కదా. అలాంటప్పుడు ఏం చేయాలి, టేస్టీ తేజ రోహిణి కలిపి తక్కువ ఉన్న వాళ్ళని తోసేయాలి. మిస్ అయిన పాయింట్ అదొకటి. ఇంకొకటి ఏంటి, వాళ్ళు ఫస్ట్ నుంచి ఏమనుకుంటున్నారు, మెగా చీఫ్ అయిన వాళ్ళు కానీ మెగా చీఫ్ అయిన వాళ్ళకి లిస్ట్ ప్రయారిటీ, చీఫ్ అయిన వాళ్ళకి తర్వాత ప్రయారిటీ, అసలు ఏం కాలేని వాళ్ళకి ఇంకో నెక్స్ట్ ప్రయారిటీ అని పెట్టుకున్నారు కదా. అలాంటప్పుడు విష్ణుప్రియ ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యింది. సో అందరు కలిపి ఏం చేయాలి, విష్ణుప్రియని తోసేయాలి. సో ఇది కదా అనుకోవాలి. తర్వాత ఛాన్స్ ఉంటే యష్మిని తోసేయాలి, చీఫ్ కూడా అయ్యింది కాబట్టి. వీళ్ళు ముగ్గురు ఏం కాలేదు కాబట్టి వీళ్ళు ముగ్గురు ఉండి ప్లాన్ చేసుకోవాలి. లేదు అంటే టేస్టీ తేజ అంతే, యాక్చువల్గా అదే ప్లాన్ చేసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు, పృథ్వీ, యష్మి, విష్ణు కలిపి టేస్టీ తేజని తోయడానికి చూస్తున్నారు. టేస్టీ తేజని తోస్తుంటే కనీసం టేస్టీ తేజ, రోహిణి నువ్వు నేను కలిపి వీళ్ళని తోద్దాం, వాళ్ళు నిజంగా వాళ్ళిద్దరు కలిసి తోస్తుంటే వాళ్ళ ముగ్గురు ఏమాత్రం కనీసం విష్ణుప్రియ పృథ్వీ ఫైట్ ఇచ్చిన విష్ణుప్రియ, యష్మి అయితే ఖచ్చితంగా కిందకి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు కలిపి తీస్తే పృథ్వీ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కానీ ఆ పని చేయలేదు వీళ్ళు, ఎస్పెషల్లీ తేజ ఆ పని చేయలేదు. ఇంకొకటి, ఇప్పుడు యష్మి ఉంది. యష్మి ఏం చేయాలి, వీళ్ళతో కలిసి అంటే టేస్టీ తేజతో రోహిణితో కలిసి వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళిద్దరిని కిందకి దించేయాలని చూస్తే కనీసం యష్మి పాయింట్లు పెరుగునా. సో ఇది కూడా చేయలేదు యష్మి. ఎందుకు అసలు మినిమం లాజిక్ ఎప్పుడు గుడ్డిగానే వెళ్ళిపోయి వాళ్ళని తోసేద్దాం అనుకునే చేసింది, కానీ ఇలా చేసిండుంటే యష్మికి అంత అడ్వాంటేజ్ అవును. ఇది కూడా చేయలే. సో ఆఖరికి ఏం చేస్తారు, వీళ్ళందరూ కలిపి టేస్టీ తేజని ముందు తోసేశారు. సో టేస్టీ తేజ వచ్చేసాడు బయటికి. తర్వాత రోహిణిని కూడా ముగ్గురు కలిపి తీసేశారు. సో ఉన్నది ముగ్గురు కదా, అప్పుడు రోహిణి అదే అంటుంది, మీ ముగ్గురు ఎలా ఆడతారో, అందరు కలిపి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ గేమ్, అందుకనే గ్రూప్ గేమ్ అంటారు. కొంచెం కూడా బుర్ర వాడరు వీళ్ళు, ఎస్పెషల్ యష్మి. అప్పటికే కూడా లైవ్ లో రోహిణి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత, అరే మీ ఇద్దరు ఉండి విష్ణుప్రియని తోసేయంట్రా అని చెప్తున్నారు. కానీ అక్కడ విష్ణుప్రియ, పృథ్వీ ఒకటైపోయి యష్మిని తోసేశారు. యష్మి గుండె పేలిపోయింది. ఎందుకంటే నిన్న ఈ హ్యాంగింగ్ దాంట్లోని పృథ్వీ కాళ్ళ కింద ఆ బకెట్ తన్నేసేసరికి, గౌతమ్ తన్నేసేసరికి ఎవరు యష్మియే నా వైపు వచ్చింది తనకు సపోర్ట్ ఇచ్చింది. సో ఆ టైంలోని పృథ్వీ అన్నాడంట, నాకు సిచ్యువేషన్ వస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను అని. సో అది ఇక్కడ నాకు హెల్ప్ చేయలేదని చెప్పేసి యష్మి హట్ అయింది. కానీ పృథ్వీ అంటే పర్టికులర్ ఈ నెక్స్ట్ టాస్క్ లో నీకు హెల్ప్ చేస్తానని చెప్పలేదు, నాకు అవకాశం వచ్చినప్పుడు నీకు హెల్ప్ చేస్తా అని చెప్పాడు అనమాట. సో దాని గురించి యష్మి బాగా హట్ అయింది. ఆఖరికి యష్మిని తోసేశారు. అక్కడ చాలా ఆర్గ్యుమెంట్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ లైవ్ లో మనం కట్ చేస్తాడు, ఎపిసోడ్ లో చూపిస్తాడు, విష్ణుప్రియకి రోహిణికి చాలా చాలా పెద్ద గొడవ అయిందండి. చాలా పెద్ద గొడవ అయింది అసలు. అంటే డీటెయిల్డ్ గా తెలియకుండా ఎవరు తప్పు ఎవరు ఉప్పు అని చెప్పలేము. బట్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవ సంబంధించింది ఏంటంటే, ఒకటి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి నువ్వేమిటి ముందు నిఖిల్ని ట్రై చేసావు, నెక్స్ట్ పృథ్వీని ట్రై చేసావు అన్నట్టుగా రోహిణి ఏదో అడిగింది, నాకు ఆ క్యారెక్టర్ నచ్చదని విష్ణుప్రియ సంథింగ్ ఇలాంటి గొడవ. డీటెయిల్డ్ గా తెలియదు కాబట్టి నేను దీని గురించి మాట్లాడలేదు. కానీ ఇష్యూ పెద్దదైంది, ఎపిసోడ్లో అయితే క్లియర్ గా చూపిస్తాడు. అప్పుడు ఎవరిది ఎక్కువ తప్పు ఉందో మాట్లాడుకోవచ్చు. సో ప్రోమోస్ చూసి మనం ఒక డెసిషన్కి రావడం రాంగ్ అవుతుంది. దాని తర్వాత మనకి ఏంటంటే
సో తీసేస్తారు కదా. అప్పుడు యష్మి ఇప్పుడు ఎవరిని తీస్తావు అంటే కాసేపు అయిన తర్వాత విష్ణుని కూడా బయటకు తోసేశాడు. సో అప్పుడు పృథ్వీ ఉన్నాడు. సో ఇది జరిగింది. అప్పుడు ఏమైంది, పృథ్వీకి లాస్ట్ టైం 30 పాయింట్స్ వచ్చి ఇప్పుడు 80 పాయింట్స్. పృథ్వీ హైయెస్ట్ 80 పాయింట్స్. తర్వాత టేస్టీ తేజ రోహిణి 60 పాయింట్స్. విష్ణుప్రియ యష్మి 50 పాయింట్స్. ఇలా లిస్ట్ లో ఇద్దరు లీస్ట్ లో ఉన్నారు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు. మధ్యలో గ్లాసులు సెకండ్ ప్రోమోలో చూస్తే గ్లాసులు వాటర్తో నింపేది కూడా పెట్టారు కదా. సో అందులో అయితే ఎవరు గెలిచారు నాకు తెలియదు, లైవ్ చూడలేదు. నెక్స్ట్ టాస్క్ లోని సో వాళ్ళిద్దరిని తీస్తే వీళ్ళు ముగ్గురే ఉన్నారు మనం చూస్తే. లేదు, మొత్తం అందరూ ఉన్నట్టున్నారు. సో వీళ్ళలో ఏంటంటే ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరి దాంట్లో ఎక్కువ శాండ్ వేస్తే ఎవరు ఎంతసేపు బ్యాలెన్స్ చేసుకుంటారు అనేది ఈ టాస్క్. సో ఇందులో ప్రకారం ఏంటి, నీవు ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తావో సో వాళ్ళ దాంట్లో తక్కువ శాండ్ వేయాలి, నువ్వు ఎవరికి సపోర్ట్ చేయట్లేదు వాళ్ళ దాంట్లో ఎక్కువ శాండ్ వేయాలి. సో ఇదనమాట. ఆఖరికి రోహిణి అండ్ పృథ్వీ మిగిలారు. సో మా టేస్టీ తేజ కూడా నిల్చొని ఉండలేకపోయారు. సో అతను కూడా అవుట్ అయిపోయారు. సో ఆఖరికి రోహిణి అండ్ పృథ్వీ మిగిలేసరికి సో ఇక్కడ ఏంటంటే నాకేమనిపించిందంటే ఇలా ఎవరికి సపోర్ట్ చేస్తారు అనే దానికన్నా అటు రోహిణికి అంటే అందరికి ఆడగలిగేటట్టు ఉండే ఒక టాస్కే పెట్టాల్సిందేమో అనిపించింది. 2 విధాలుగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీ ఎప్పటి నుంచో అంటే తన ఆట, అగ్రెసివ్, కోపం, రౌడీజం అన్ని పక్కన పెట్టేయండి. అంటే పక్కన పెట్టేమని చెప్పట్లేదు, కానీ అట్ ద సేమ్ టైం తన ఆట ఆడే విధానం కూడా మనం చూడాలి కదా. సో ఆట ఆడే విధానం చూడాలి. ఎప్పటి నుంచి నామినేషన్కి వస్తుంది, కనీసం చీఫ్ కూడా అవ్వలేకపోయాడు. కొన్ని వారాలు అయితే తను ప్రయత్నించలేదు, అది వేరే విషయం. బట్ లాస్ట్ 3-4 వీక్స్ నుంచి అయితే చీఫ్ అవ్వాలని తహతహలాడుతున్నాడు అబ్బాయి కూడా. సో అవ్వలేకపోయాడు. నెక్స్ట్ ఇటువైపు రోహిణిని చూసుకుంటే వరుసగా వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక్క నామినేషన్స్ లో కూడా లేదు, ఒక్క వీక్ నామినేషన్స్ లో కూడా లేదు. అది తన తప్పు కాదు, నామినేషన్స్ లోకి రాలేకపోయింది అంతే. దట్టు డైరెక్ట్ గా నామినేషన్స్ లేదు. అయితే ఇప్పుడు ఈ అమ్మాయికి సపోర్ట్ చేసి అంటే ఇలా ఉన్నది సిచ్యువేషన్. ఇలాంటప్పుడు సపోర్ట్ ఎవరికి చేస్తారు అన్నప్పుడు సో ఆబ్వియస్లీ ఏమవుతుందంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు రోహిణియే మెగా చీఫ్ అయ్యింది. సో పృథ్వీకి ఎందుకు పాయింట్స్ వేయకపోవచ్చు? ఒకటి, టేస్టీ తేజ రోహిణికి సపోర్ట్ చేస్తారు, ప్రేరణ రోహిణికి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇంకెవరు, టేస్టీ తేజ, ప్రేరణ, అవినాష్ ఖచ్చితంగా రోహిణికి సపోర్ట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి విష్ణుప్రియ పృథ్వీకి సపోర్ట్ చేస్తుంది. ఇంకెవరెవరు ఉన్నారు, యష్మి, నబీలు, గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ ఖచ్చితంగా రోహిణికి సపోర్ట్ చేస్తారు. ఇంకెవరున్నారు, వీళ్ళిద్దరే అన్నారు. వీళ్ళిద్దరు కూడా ఎలా సపోర్ట్ చేయాలని సతమతం అవుతూ ఉంటారు. ఇటు సపోర్ట్ చేస్తే గ్రూప్ అంటారేమో, అటు సపోర్ట్ చేస్తే జెన్యూన్ అంటారేమో అన్నట్టుగా అయిపోద్ది. ఇప్పటికే వార్ వన్ సైడ్ అయిపోయింది. సో ఈ విధంగా ఎక్కువ శాండ్ పృథ్వీ వైపు పడి ఉంటది, కొంచెం బ్యాలెన్సింగ్ శాండ్ రోహిణి వైపు పడి ఉంటదేమో నేను అనుకుంటాను, ఎందుకంటే సపోర్టింగ్ కాబట్టి. సో ఆ విధంగా ఏ విధంగా చూసుకున్నా ఆ విధంగా రోహిణి అయితే మెగా చీఫ్ అయ్యింది. బట్ ఇక్కడ ఖచ్చితంగా రోహిణిని మనం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ పట్టుకొని అంతసేపు అలా ఉండడం అనేది అంత చిన్న విషయం అయితే ఏం కాదు. బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ రాడ్ మీద కుండ పెట్టి కుండలో తీసుకుని బ్యాలెన్స్ చేయడం అనేది అసలు నాట్ ఎట్ ఆల్ స్మాల్ ఇష్యూ. సో ఆ విధంగా రోహిణి ఎఫర్ట్స్ అయితే ప్రతి ఆటలో పెడుతున్నారు, ప్రతి దాంట్లో ఉంటున్నారు. బట్ కంపేర్ చేసుకుంటే ఫస్ట్ వీక్ నుంచి పృథ్వీ ఉన్నాడు కదా, ఫస్ట్ వీక్ నుంచి ఎక్కడ అవ్వలేదు కదా, అయితే బాగున్నా ఉన్న ఒక సింపతి కనిపిస్తుంది తప్ప, అంటే రోహిణి నామినేషన్స్ లేదు కదా అని కనిపిస్తుంది తప్ప. బట్ రోహిణి ఎఫర్ట్స్ కూడా ఏం తక్కువేం పట్టట్లేదు, చాలా ఎక్కువ పెడుతుంది, చాలా జెన్యున్ గా ఆడుతుంది. తన పర్సనాలిటీని పక్కన పెట్టేసి తనకి ఇవ్వాల్సింది ఇంకా 100% ఎఫర్ట్స్ ఇస్తుంది. సో ఆ విధంగా అయితే మాత్రం రోహిణిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఆఖరికి మెగా చీఫ్ చూసారా ఎవరిని వరించిందో, అసలు ఏంటంటో అవుతాయి అనుకున్నాం, ఏంటంటో జరుగుతుంది అనుకున్నాం. సో ఇలా రోహిణిని మెగా చీఫ్ వరించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీకు ఎవరు మెగా చీఫ్ అయితే బాగుందని మీకు అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఓవరాల్ గా చూసిన తర్వాత మన యష్మి, టేస్టీ తేజ అక్కడ ఇంకొకలాగా ఆడుండుంటే, వాళ్ళు పాయింట్స్ పెరుగుండుంటే, ఆట తీరు మారి ఉండునా. సో మీకు అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతవరకు టేక్ కేర్, బై బై.